అసలు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ది లెజిటిమేట్ గవర్నమెంట్? ఇదే పెద్ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. ఆయన డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదు బంగ్లాదేశ్కి. మరి అలాంటప్పుడు ఆయన్ని ఎలా పిలుస్తారు భారతదేశానికి? ఏ రైట్తో పిలుస్తారు? ఏ ప్రివిలేజ్తో పిలుస్తారు? రెండోది, రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ ఇతర గ్రూప్స్ బంగ్లాదేశ్ టెరిటరీలో కాస్త యాక్టివ్గా ఉన్నాయని, ఇండియాకి వ్యతిరేకంగా అవి పనిచేసే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. అసలు మహమ్మద్ యూనిస్ ఇదంతా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? గత సంవత్సరం ఆగస్టు మాసం నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో హిందూస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఎటువంటి చర్యలు తీసుకుంది? ఇది కూడా ఇంకో ప్రశ్న. ఇవన్నీ పక్కన పెడితే మొన్న ఫిబ్రవరిలో మోడీ గారు అమెరికాకి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్ విషయం నేను భారత్కు వదిలేస్తున్నానని. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అమెరికా బంగ్లాదేశ్ అంశంలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది అమెరికా కూడా వెయిట్ చేస్తుంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో బంగ్లాదేశ్లో హిందూస్ పైన అటాక్స్ని ఖండించారు కూడా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మొహమ్మద్ యూనిస్కి సడన్గా ఇండియా నన్ను పిలవలేదు, చైనాకి వెళ్లాల్సి వచ్చింది, చైనా కార్డ్ ఇండియాకి వ్యతిరేకంగా ఎలా ప్లే చేస్తున్నారు? మీరు నేపాల్ గమనించిన, బంగ్లాదేశ్ గమనించిన, తెలివిగా మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా, మన నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా మాతో చైనా ఉంది, మేము చైనాతో ఉన్నాం కాబట్టి ఇండియా మమ్మల్ని ఇప్పుడు హక్కును చేర్చుకోవాలనుకుంటా ఉంటారు. చైనా కార్డ్ ప్లే చేస్తే ఇండియా దాన్ని ఎలా తీసుకుంటుంది? ఇది కూడా పెద్ద ప్రశ్న అనమాట.